బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ప్రతి విమర్శల మధ్య ఎలక్షన్స్ హాట్ గా జరిగాయి. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ప్రెసిడెంట్ రేస్లో నిలిచిన వివేక్ అభ్యర్థిత్వంపై మరోసారి డిబేట్ మొదలైంది. అర్షద్ ఆరోపిస్తున్నట్లు వివేక్ ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నాడా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకొస్తాడా? ఈ రెండు ప్రశ్నలు కోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠ పెంచేలా చేశాయి. సామాన్య ఎన్నికలు కూడా ఇంతలా ఎవరిలో ఉత్కంఠతో పాటు ఇంట్రెస్ట్ ను కలిగించి ఉండవు. అభ్యర్థిపై ఎన్నికలు ముగిశాక కూడా అదే పనిగా ప్రత్యర్థి వర్గం ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా లేవు. కానీ హెచ్సిఐ ఎన్నికలు జరిగిన తీరు, ఒకరిపై మరొకరు చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రెసిడెంట్ రేస్ లో ఉన్న వివేక్ అభ్యర్థిత్వంపై పెద్ద చర్చ జరిగేలా చేసింది. హెచ్సిఐ ఎన్నికలు అప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయని ఆరోపించాడు హెచ్సిఐ మాజీ ప్రెసిడెంట్ అర్షద్ అయ్యూబ్. వివేక్ ప్రభుత్వంలో అధికారంలో ఉంటూ ఎలా పోటీ చేస్తాడని ప్రశ్నించాడు. విశాఖ ఇండస్ట్రీ పేరుతో కోట్ల రూపాయల లాభం పొంది అధ్యక్షుడి రేసులో ఎలా ఉంటాడని విమర్శించాడు. I'm not going to say anything about the contestant. The contestant, one who is standing for the president, he's already given a rank of a cabinet. He's standing there. He's not supposed to be standing there. He's drawing a salary, everything. He's on the GO itself says that it is all illegal. They are all manipulating the whole thing. How can he stand when he? And plus, he has got a conflict of interest. He's asking 26 crores from the association, and then he's standing for the president. How can he do that? The Visakha industry is the MD of that, and he's asking 26 crores, and then he's standing there as a president. Why? To take away money from the association? Absolutely wrong. ఈ కామెంట్స్ పై వివేక్ ఘాటుగా స్పందించాడు. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే పోటీకి దిగామని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ఎన్నికలు జరిగాయన్నారు. అదే టైంలో విశాఖ ఇండస్ట్రీ విషయంలో అర్షద్ ఏం చేశాడో అందరికీ తెలుసన్నాడు. జస్టిస్ లోతా సిఫార్సుల మేరకే పోటీకి దిగానన్నాడు. సెక్షన్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్ అంటే ఓత్ తీసుకోవాలి. నేను గవర్నర్ గారు నాకు ఓత్ ఇవ్వలేదు, నేను క్యాబినెట్ మీటింగ్స్ కూడా నన్ను పిలవరు. సో నాకు ఏం హోదా లేదు స్టేటస్ యాజ్ అ క్యాబినెట్ మినిస్టర్. లోదా కమిటీలో క్లియర్గా ఉంది, దాంట్లో క్యాబినెట్ మినిస్టరా కాదా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రాయడం జరిగింది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, నా గురించి ఎవరు కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయలేదు. అజరుద్దీన్ పైన ఏదైతే కంప్లైంట్ చేసినారో ఇలా నీ పైన ఆరోపణలు ఉన్నాయని, నా పైన ఎవరు ఆరోపణలు చేయలేదు. కానీ నేను ఇంతకుముందు ఉన్నాయని చెప్పి నేను ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. లోదా కమిటీ రిఫార్మ్స్ని డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేయడానికి మేమందరం కూడా ఉన్నాము, సహకరిస్తాము. లోదా చేసిన సిఫార్సులను ముందుగా అమలు చేసిన క్రెడిట్ తమకేనని వివేక్ సోదరుడు వినోద్ అన్నాడు. 9 ఏళ్ల టర్మ్ అయిపోవడంతో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నానన్నాడు. వివేక్ పోటీకి పూర్తిగా క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి అన్నాడు వినోద్. నేను నా 9 ఇయర్స్ పీరియడ్ కంప్లీట్ అయింది. అందుకోసం వివేక్కి ఆపర్చునిటీ దొరికింది. ఈ ఆపర్చునిటీలో సర్వ్ చేయడానికి ఒక అవకాశం దొరికిన తర్వాత హెచ్సిఐని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుకునే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మా హెచ్సిఐ బ్రదర్స్ అందరితో మేము అప్పీల్ చేసినాం వివేక్ గారు విల్ బీ ద రైట్ క్యాండిడేట్. ఎందుకంటే లోదా కమిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆయనకి ఆపర్చునిటీ దొరికింది. సో హీఈస్ కంటెస్టింగ్ ఇన్ దట్ కెపాసిటీ, ప్లస్ ఆయన కాంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ ఆఫ్ హెచ్సిఐ. మరోవైపు న్యాయ సలహాలు తీసుకున్నాకే వివేక్ పోటీలో నిలిచాడని, ప్రభుత్వం నుంచి ₹1 కూడా జీతం తీసుకోవడం లేదని అతని తరపు లాయర్ చెప్పాడు. లోతా చెబుతున్న సిఫార్సుల ప్రకారం వినోద్ మినిస్టర్ కాదని, గవర్నమెంట్ సర్వీస్ ఎంత మాత్రం కాదని ఆయన స్పష్టం చేశాడు. Justice Lodha committee have categorically stated 2 capacities. One is a minister and second is a government servant. I have seen the GO projected by the people who are now barred under 9 years or cooling off period, circulating the GO. The GO can be verified. It does not say that he comes within the purview of constitution and within the meaning of a minister or within the meaning of a government servant. Government servant is completely defined in law. Minister is completely defined in constitution. So it does not fit into that bracket. ప్రస్తుతం వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నాడు. జీవో కూడా నవంబర్లో రిలీజ్ అయింది. అయితే జస్టిస్ లోతా సిఫార్సులపై పూర్తిగా అధ్యయనం చేయడమే కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్కు పూర్తి ఆధారాలు కూడా సమర్పించామని వివేక్ ప్యానల్ చెబుతోంది. వివేక్ పై ఆరోపణలు చేసిన వారెవరూ వాటిని నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. మీడియా ముందు హడావిడి తప్ప ఆయన నామినేషన్పై ఎవరు నేరుగా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.
అలాంటప్పుడు పరోక్షంగా వారు కూడా వివేక్ పోటీకి పూర్తిగా క్వాలిఫికేషన్ ఉన్నవాడేననే వాదన వినిపిస్తోంది.